ఈ కథ వింటే జీవితం అంటే ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. ఎంతో మంది యువకులు ప్రేమించి మోసపోయి తన ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. ప్రేమలు, ఆప్యాయతలు ఈ సమాజంలో కరువైపోయాయి. అయ్యో పాపం. ఫోటో తీయండి. అయ్యో ఎంత దౌర్భాగ్యం. ఇంకొక ఫోటో. ఓ భగవంతుడా, ఏం రాశావయ్యా నా రాత. నీకు ధన్యవాదాలు. కష్టాలన్నీ అనుభవించాను. ఇలా దిక్కులేని చావు చచ్చావు. నేను ప్రేమించడమే నేను చేసిన తప్పు. నన్ను తీసుకెళ్లే ముందు నా గతాన్ని చెప్తాను, వినండి. సరే చెప్పు, మాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది. అవును నా చెప్పు. జీవిత ప్రయాణంలో ఎన్నో దుఃఖాలను అనుభవించాను. ఆనంద క్షణాలు కొన్ని మాత్రమే. ఇలా బైక్ మీద వెళ్తుంటే చాలా సరదాగా ఉంది కదా అని అంటుంది మోహన. మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాం. అవునా, అప్పుడే వచ్చేసామా? బండి పక్కన పెట్టిరండి, మనం లోపలికి వెళ్దాం అని అంటుంది మోహన. సరే, నేను వెళ్ళి నీకోసం వంట చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. శ్రీ, వదలండి. ఈ కూర చాలా రుచిగా ఉంది, మీరు రుచి చూడండి. ఏమండి, భోజనానికి వచ్చేయండి అని అంటుంది మోహన. చూస్తుంటే చాలా రుచిగా ఉంది. చాలా రుచిగా ఉంది. నువ్వు స్వార్థంతో పెళ్లి చేసుకున్నా. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు స్వార్థంతో కాదా నన్ను పెళ్లి చేసుకుంది అని అంటాడు రవి. జీవితంలో ఒక విషయం గుర్తుంచుకో, భర్త తప్ప వేరే ఎవరు నీ మంచి కోరుకోరు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను ఎవరి మాట అయినాను, నాకేం తోస్తే అదే చేస్తాను. కాబట్టి నేను సమాజంలో నవ్వుల పాలు కావాలా? ఐఎమ్ సారీ అండి, మీ మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎవరితో మనకు సంబంధం లేదు, మనం హ్యాపీగా జీవిద్దాం. ఓకే, బయలుదేరదామా? సరే. మీ భార్య చెప్పిన మాటలు విని నేను అపార్థం చేసుకున్నాను. నేను ఎవరిని మోసం చేయలేదు. చెప్పుడు మాటలు వినకూడదని నాకు అర్థమయ్యింది. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది. అవును, మీరు చెప్పింది నిజమే. గుర్తుపెట్టుకో, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు. దాన్ని మనం పట్టించుకోకూడదు. సరే అంటాడు రవి. ఇంట్లోకి వచ్చేసాము. నేను చాలా అలసిపోయాను. మీరు నిజంగానే చాలా అలసిపోయారు. పడుకొని కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈ రోజు కలవడానికి వస్తారా? నేను ఇంటి బయట లాన్లో ఉన్నాను, మీరు ఇక్కడికి రావచ్చు. అవును, నేను వస్తాను. మరికొన్ని నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నావు? మా అమ్మ వాళ్ళతోటి మాట్లాడుతున్నాను. అవునా, ఎలా ఉన్నారట? బాగానే ఉన్నారు, నీ గురించే అడుగుతూ ఉంటారు అని అంటుంది మోహన. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నీతో ఉన్నప్పుడు సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. మోహన, రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సరే, నీ ఇష్టం అని అంటాడు రవి. బస్సులో వెళ్తున్నాను, తొందరగా రావా? సరే, ఉంటాను. ఇప్పుడు బయలుదేరాను. నేను బస్సులోనే ఉన్నాను, ఎక్కువ అని అంటాడు. నేను ఇప్పుడే బస్ ఎక్కాను. బానే ఉంది ప్రయాణం. అక్క, తోడు లేకపోతే చచ్చిపోతానని అంటున్నాడు. నన్ను చూడండి, ఉండలేనని అంటున్నాడు. కాబట్టి రవిని విడిచిపెట్టి నేను ఇతనితోనే జీవితం కొనసాగిస్తాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను అడిగినట్లు వాడు అన్నీ తీసుకొచ్చాడు. తొందరగా వస్తాను. అమ్మా, ఇప్పుడే ఇంటికి చేరాను అని చెప్తుంది భావన. మీకోసం ఇల్లంతా ఎతుకుతున్నాను, అలిగారా అని అంటుంది. నాది కోపం కాదు, ప్రేమ అని అంటాడు రవి. వచ్చానుగా మీకోసం. ప్రేమకు విలువ ఇవ్వనప్పుడు దూరం మంచిది. మాటకు విలువ లేనప్పుడు మౌనం మంచిది. నాకు తెలుసు. నువ్వు లేకపోతే నాకేమీ తోచదు, ఆ విషయం నీకు తెలుసు కదా అని అంటాడు రవి. నన్నెప్పుడు ఒంటరిగా వదిలేకు. విండో దగ్గరికి ఎవరొచ్చిపోయారు? ఎవరొస్తారు? మీ అనుమానం. చూసినవన్నీ నిజాలు కావు.
నా కళ్ళు నన్ను ఎప్పుడు మోసం చేయవు. ఎవరితో మాట్లాడుతున్నావు? లాక్ ఓపెన్ చేసి నాకు ఎందుకు ఇవ్వు. ఓపెన్ చేయాలి? ఇది నా ఫోను. లాక్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి? లాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నీకు ఇప్పుడు? అవును, ఆ అబ్బాయికి నాకు సంబంధం ఉంది. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? నిత్య జీవితం. ఈ బజార్లో నేను తల ఎత్తుకొని తిరగగలనా? నేను నిన్ను గుడ్డిగా నమ్మాను, నువ్వు కూడా నన్ను ద్రోహం చేసావు. అలా ప్రవర్తించడం తప్పు. తప్పు జరిగిపోయింది. నేను ఆ అబ్బాయిని విడిచిపెట్టి నేను ఎక్కడికి రాను? 4 రోజులు చెప్పుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. నీ జీవితం నువ్వు జీవించు, అతని జీవితం అతను జీవిస్తాడు. ఉండాలంటే ఉండు, లేదంటే వెళ్ళిపో అని అంటుంది మోహన. నువ్వు పోలీస్ స్టేషన్లో నా భర్త నన్ను విడిచిపెట్టి 3 ఏళ్ళయింది, నన్ను పిల్లల్ని చూడనీయటం లేదని చెప్పు. నా పిల్లల్ని నాకు ఇచ్చేయండి. నీ వల్ల పిల్లలు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? నువ్వు పిల్లల గురించి ఎందుకు ఆలోచించటం లేదు? కొడుకు లాంటి వాడితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు. భగవంతుడు నిన్ను క్షమించాడు. వావి వరుసలు మర్చిపోయి ప్రవర్తిస్తుంది నువ్వు. అందరూ నన్ను వదిలేశారే గాని నేను ఎవరిని వదలలేదు. ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టి ఇంకా నిన్ను ప్రేమిస్తూ నా ఉన్నాను. పిల్లల్ని పంపిస్తే నేను తీసుకొని వెళ్తాను. అన్నీ నాకు తెలుసు. పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లల్ని పంపిస్తే తీసుకొని వెళ్తాను. ఇంకా డిఎస్పీ గారు రాలేదు. రాగానే డిఎస్పీ గారికి చెప్పి పిల్లల్ని తీసుకొని వస్తాను. మా అమ్మ మా అక్క వాళ్ళు అతనితో సంబంధం పెంచుకొని చెప్తున్నా గానీ ఇప్పుడు దాకా నీ మీద గౌరవంతో నీతో మాట్లాడుతున్నాను. తప్పు చేసింది నేను కాదు నువ్వు అని అంటాడు. ఈ పిల్లలు నీకే పుట్టారని గ్యారంటీ ఏంటి? వాళ్ళ తండ్రి ఎవరో పిల్లల కన్నా నువ్వు చెప్పు, అతని దగ్గరికే పంపిస్తాను అని ఎస్పీ అంటాడు. గారితో మాట్లాడాను, పిల్లల్ని తీసుకొని వస్తున్నాను. వచ్చేలోపు మీరు అవసరమైన ఏర్పాట్లు చేయండి. ఈ పోలీస్ స్టేషన్లో చాలా ఆలస్యం అయిపోయింది. నేను వస్తున్నాను. అలా మోహన రవి విడిపోతారు. కోపతాపాలతో విడిపోయి పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నాం. అవును, నిజంగా చాలా బాగుంది. నేటి సమాజం ఆస్తి కోసం, డబ్బు కోసం భార్య భర్తల సంబంధాలను తెంచుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు పట్టించుకోవటం లేదు. అమ్మా, నేను ఇంటికి చేరాను, నువ్వేం దిగులు చెందబాగు. నేను దాన్ని చూసుకుంటాను. సరే, తర్వాత మాట్లాడదాం. హలో, ఎలా ఉన్నావు? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఆనందంలో మోహన పరవశించిపోతూ ఉన్నది. పిల్లలు వచ్చారుగా, హ్యాపీనా? రా ఇక. వదలండి, పిల్లలు మేలుకునే ఉన్నారు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే. ఇదే నా ఆఖరి క్షణాలు. నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. ఇది నా జీవితం. ఒంటరిగా పుట్టాను, ఒంటరిగా వెళ్తున్నాను. బంధాలు అనుబంధాలు ఏవీ శాశ్వతము కావు. అయ్యో పాపం. ఫోటో తీయండి. అయ్యో ఎంత దౌర్భాగ్యం. ఈ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఒక గుర్తు తెలియని శవం. నీ గతం విన్న తర్వాత మాకు ఏడుపొస్తుంది. ఇక నీకు భగవంతుడి దగ్గర సుఖాలే. నీకు స్వాగతం. ధన్యుని స్వామి.